జనసేనలో చేరిన సీనియర్ నాయకుడు కొనతాల రామకృష్ణ వ్యవహారం పార్టీలో కలకలం రేపుతోంది. ఎంపీ సీటు హామీతోనే ఆయన జనసేనలో చేరారు. ఇప్పుడు ఎంపీ సీటుకు నాగబాబు పోటీకి వచ్చారు. పవన్ కళ్యాణ్తో ఎలా ఉంటుందో కొనతాలకు అర్థమైంది. అందుకే అన్నదమ్ములిద్దరూ విశాఖలో పార్టీ సమావేశాలు నిర్వహించినా డుమ్మా కొట్టారు. కొనతాల కోపం గురించి తెలిసిన పవన్ నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. మరి కొనతాల రామకృష్ణ ఆగ్రహం చల్లారిందా? ఆయనకు ఏదైనా హామీ లభించిందా? వాచ్ ఇట్. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఇటీవల జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నెల రోజులకే ఆయనకు కోపం వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమావేశాలకు డుమ్మా కొట్టారాయన. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో పవన్ నిర్వహించిన కీలక సమావేశానికి సైతం హాజరు కాలేదు. అంతకుముందు నాగబాబు అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనలకు కూడా కొనతాల మొహం చాటేశారు. దీంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర జనసేనలో కలకలం రేగింది. కొనతాల గైర్హాజరుకి కారణమేంటని పార్టీ నేతల్లో తీవ్ర చర్చ జరిగింది. కొనతాల రామకృష్ణ పార్టీలో చేరిన సందర్భంలో అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు ఆయన తన అనుచరులకు చెప్పారు. ఈ హామీతోనే ఆయన పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎంపీగా పోటీ చేసేందుకు కొనతాల అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలోనే పిడుగులాంటి వార్త ఆయనకు తెలిసింది. అనకాపల్లి ఎంపీగా కొనతాలను పక్కన పెట్టి ఆ స్థానంలో నాగబాబును పోటీకి దించుతున్నట్లు పవన్ సంకేతాలు పంపారు. ఇప్పటికే నాగబాబు అనకాపల్లిలో ఒక ఇల్లును కూడా తీసుకుని గృహప్రవేశం కూడా చేశారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలకు వచ్చే సమయంలో నాగబాబు గాని పవన్ గాని మాట వరసకైనా కొనతాలకు సమాచారం ఇవ్వడం లేదు. దీంతో అలకపోనిన కొనతాల పార్టీ అధినేత పవన్, ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ ఆయన్ను బుజ్జగించేందుకు ఇంటికి వెళ్లారు. సుమారు గంటన్నర సేపు కొనతాలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాల్సిందేనని పవన్కు కొనతాల డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయనకు పవన్ సూచించినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటనలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న కొనతాల రామకృష్ణ వెనక్కు తగ్గుతారా అన్నది వేచి చూడాల్సిందే.